గుడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ గారు, చంద్రకుమార్ అన్న గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ అనిత గారు, అదేవిధంగా కాంగ్రెస్ నాయకులందరికీ కూడా, అదేవిధంగా పత్రికా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈనాటి ముఖ్యంగా ఇంతకుముందే మన ఎమ్మెల్యే గారు మాట్లాడినట్టు, నిన్న సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గారు కొడంగల్ పర్యటనలో వచ్చి ఇలా ఏవైతే మాటలు మాట్లాడినరో కాంగ్రెస్ పార్టీ అన్నింటినీ ఖండిస్తుంది. కేవలం వాళ్ళ వనికి కోసమే మాట్లాడడం తప్ప వారు ఏ విధంగా కూడా వాళ్ళు మాట్లాడిన మాటలన్నీ కూడా అవాస్తవం అని చెప్పి ఇలా మీ ముందు చెప్పడం జరుగుతుంది. ఏ విధంగా అయితే 10 సంవత్సరాలు వాళ్ళంతా కూడా అధికారంలో ఉండి ఏనాడు కూడా పాలమూరు గురించి ఆలోచన చేయని టీఆర్ఎస్ నాయకులు ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇలా పాలమూరు అభివృద్ధి చెందుతుంటే వాళ్ళు ఇలా సహించలేక ఓరోలేక ఇవన్నీ కూడా మాటలు మాట్లాడుతున్నారు. 10 ఏళ్ళు కూడా వారున్న సమయంలో ఏనాడు కూడా పాలమూరు రంగారెడ్డికి అనుమతుల కోసం ఎప్పుడు కూడా కేంద్రం నుంచి అనుమతుల కోసం ప్రయత్నం చేయలేదు. నీటి అనుమతులు కానివ్వండి, అదేవిధంగా పర్యావరణ అనుమతులు కానివ్వండి, ఎప్పుడు కూడా 10 ఏళ్ళలో కూడా ఎప్పుడు చేయకుండా ఇవాళ దాని గురించి మాట్లాడడం నిజంగా కూడా ప్రజలంతా కూడా దీన్ని చాలా హాస్యపదంగా ఉంది వీళ్ళంతా కూడా. అదేవిధంగా ఇలా వారు మాట్లాడుతూ ఇలా 90 టీఎంసీల నీళ్లు మేము ప్రాజెక్ట్ చేస్తే ఇలా కేవలం 45 టీఎంసీలకే ఇలా ప్రాజెక్టును చేస్తున్నారని చెప్పి మాట్లాడడం అన్నీ కూడా అవాస్తవం. ఇలా కాంగ్రెస్ పార్టీ మొత్తం 90 టీఎంసీలు ఇలా కాలువల ద్వారా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. దాదాపు 5,000 కోట్ల రూపాయలు కూడా మన ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేయడం జరిగింది. 5,000 కోట్లతో కూడా పనులు స్టార్ట్ అయినాయి. ఇవన్నీ కూడా కేవలం ఒక 30 నెలల లోపటినే మా ముఖ్యమంత్రి గారు 30 నెలల లోపటినే ఇలా నీళ్లు కాలువలో తవ్వి నీళ్లు తీసుకురావడానికి వారు కూడా సిద్ధమవుతున్నారు. ఇలా హరీష్ రావు గారితో మేమంతా కూడా ఒకటే ఒక ప్రశ్న అడుగుతాం. మీరు ఇలా 90% ప్రాజెక్ట్ పూర్తయిందని చెప్పి చాలా గొప్పగా చెప్తున్నారు. 90% ప్రాజెక్టు పూర్తయినప్పుడు కాలువలు తోవకుండా ప్రాజెక్ట్ ఎట్లా పూర్తవుతుంది? కేవలం 90% ప్రాజెక్టు పూర్తి కావడానికి కేవలం మీ కాంట్రాక్టర్ల బిల్లు చెల్లించడానికి, అదేవిధంగా కాంట్రాక్టర్ల బిల్లుతో సహా కేవలం మీ ఫోటోషూట్ కోసం సెప్టెంబర్ 23లో ఎప్పుడైతే మీరు గంటన్నర సేపు కోసం మోటార్లు ఆన్ చేసిండ్రో కేవలం 1 ఎకరా కూడా పారకుండా ఆ మోటార్లు ఆనాడు స్టార్ట్ అయినంటే ఈనాటి వరకు కూడా అవన్నీ కూడా మూతపడి ఉన్నాయి. కేవలం మీరు ఫోటోషూట్ కోసం చేసిన అభివృద్ధిని ఇలా చెప్పుకొని ఇలా 90% కంప్లీట్ అయిందని చెప్తున్నారు. ఇలా మీరు చెప్పేవన్నీ కూడా మాటలు అవాస్తవం. ఇలా మన కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టు గురించి కూడా ఇలా మీరు మాట్లాడుతున్నారు. ఎన్నో దశాబ్దాల నుంచి కొడంగల్ కానీ నారాయణపేట కానీ ఎప్పటి నుంచో వెనుకబడి ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి కూడా ఎప్పుడు కూడా మీరు ముందుకు రాలేదు. ఇలా మా ముఖ్యమంత్రి గారు మహబూబ్నగర్ జిల్లాలో కొడంగల్ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తుంటే మీరు ఇలా ఓరలేకపోతున్నారు. ఇలా కొడంగల్ అదేవిధంగా కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టు మాకు వస్తే మహబూబ్నగర్ సస్యశ్యామలం అవుతుంది. మహబూబ్నగర్ నారాయణపేట మక్తల్ అంతా కూడా దాదాపు 1,75,000 ఎకరాలు నీరు పారే అవకాశం ఉంది. దాన్ని కూడా మీరు అడ్డం పడుతున్నారు. ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. అదేవిధంగా కొడంగల్లో ఇలా ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తామంటే కూడా ఇలా ట్రైబల్ ల్యాండ్ ఇష్యూ అని చెప్పి అభివృద్ధి జరగకుండా ఎంతో మంది యువకులకు ఉపాధి కలగకుండా ఇలా మీరు అడ్డుపడుతున్నారు. ఇలా నిజంగా కూడా మహబూబ్నగర్ అడ్డుపడుతుంటే ఇలా బీఆర్ఎస్ నేతలు అడ్డుపడుతూ మహబూబ్ నగర్ లో ఏం డెవలప్మెంట్ చేయడం అనేది కూడా ప్రజలంతా కూడా ఇలా గమనిస్తున్నారు. కాబట్టి ఇవన్నీ అబద్ధ ప్రచారాలన్నీ కూడా మానుకోవాలి. మా ఎమ్మెల్యే గారు చాలా స్పష్టంగా ఏవైతే వారు మాట్లాడినన్నిటికీ కూడా కౌంటర్ ఇవ్వడం జరిగింది. రేపు మా రాబోయే దినాల్లో కూడా 30 నెలల్లో మేము తప్పకుండా ఈ కాలువలన్నీ పూర్తి చేసి పాలమూరు రంగారెడ్డి కూడా రైతుల పాదాలు కడగడం మాత్రం ఖాయం. అదేవిధంగా మా ఇరిగేషన్ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. మార్చ్ 27, 2027 లోపు మన కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు, కోయిల్సాగర్ ప్రాజెక్టులను కూడా కంప్లీట్ చేసి మేమంతా కూడా పెండింగ్ పనులన్నీ కూడా పూర్తి చేసి అవన్నీ కూడా వాటర్ సప్లై ఇవ్వడానికి కూడా మేము సిద్ధమవుతున్నాం. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా చిత్తశుద్ధితో పనిచేస్తుంది. ఏది చేసినా ప్రజలకు ట్రాన్స్పరెంట్గా ఉండి పనిచేసే విధానం కాంగ్రెస్ పార్టీ విధానం. ఇలా కాంగ్రెస్ పార్టీ మీద ఏవైతే అపనిందలు వేస్తున్నారో అవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఏ విధంగా అయితే 2023లో మీకు సమాధానం చెప్పినో అదే విధంగా రాబోయే దినాల్లో కూడా మీకు మన ప్రజలంతా కూడా సమాధానం చెప్తారని చెప్పి మరొకసారి ఇటువంటి మాటలు మాట్లాడకుండా మీరు దీనికి కూడా సమాధానం చేయాలి. పాలమూరు రంగారెడ్డి
మనం స్టార్ట్ అయినప్పుడు 35,000 కోట్ల అంచనాతోటి మీరు స్టార్ట్ అయ్యాలి 80,000 కోట్లకు ఉన్న దాన్ని అది ఎట్లా 80,000 కోట్లకు పోయిందని దాని సమాధానం కూడా మీరు ప్రజలకు ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి తెలుపుదు మీరు ఇటువంటి వ్యాఖ్యలు చేయకుండా ప్రజలను మభ్యపెట్టకుండా ఉండాలని చెప్పి కూడా మరొకసారి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ.